అందరికీ నమస్కారం. నేను ఈ రోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, రైతులందరికీ అకౌంట్స్ లో పీఎం కిసాన్ 16వ విడత డబ్బు ఎప్పుడు జమ కానుంది, ఇంకా ఆ పథకం కింద ఎంత డబ్బు రైతులకు చెల్లిస్తారనే విషయాన్ని మీ అందరికీ చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు నేను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దగ్గరికి తీసుకురావడానికి చాలా అంటే చాలా కష్టపడుతున్నాను. దానికి బదులుగా నాకు మీ నుంచి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రం ఇస్తే చాలు. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. పీఎం కిసాన్ 16వ విడత డబ్బు కోసం ఎదురు చూస్తున్న రైతులకి కేంద్రం శుభవార్త చెప్పింది. ఈ డబ్బు జమ చేసే డేట్ కూడా ఫిక్స్ చేశారు. రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పీఎం కిసాన్ యోజన 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ పథకం కింద రైతులందరికీ ఏటా 3 విడతలుగా 6,000 రూపాయలు పంట సాయం అందిస్తున్నారు. ఏప్రిల్ నుంచి జూలై, ఆగస్టు నుంచి నవంబర్, డిసెంబర్ నుంచి మార్చి సమయంలో కేంద్రం ఈ ఆర్థిక సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. రీసెంట్ గానే పీఎం కిసాన్ 15వ విడత నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లోకి జమ కూడా చేయడం జరిగింది. నవంబర్ 15న ప్రధాని నరేంద్ర మోడీ జార్ఖండ్ పర్యటనలో సమయంలో పీఎం కిసాన్ 15వ విడత అమౌంట్ పంపిణీ చేశారు. మొత్తం 8 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు అకౌంట్లో 2,000 రూపాయల చొప్పున డబ్బు జమ అయింది. ఇక ఇప్పుడు రైతులంతా పీఎం కిసాన్ 16వ విడత డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతకు శుభవార్త చెప్పింది మన కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ 16వ విడత డబ్బు విడుదల తేదీని ఖరారు చేశారు. ఫిబ్రవరి 28న రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బు జమ చేయనున్నారు. పీఎం కిసాన్ 16వ విడత లబ్ధిదారుల అకౌంట్లలో 2,000 రూపాయల చొప్పున డబ్బు జమ కానుంది. ఈ డబ్బు అందుకోవాలంటే రైతులు ఖచ్చితంగా పూర్తి చేయవలసిన ముఖ్యమైన పని ఈకేవైసీ. ఇది పూర్తి చేసిన వారికి మాత్రమే పీఎం కిసాన్ అమౌంట్ ఖాతాల్లో పడుతుంది. ఆన్లైన్ విధానంలో మీ ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, మీ బ్యాంక్ ఖాతా ఆధార్ తో లింక్ చేయాలి. ఈ 2 పనులు చేయకపోతే పీఎం కిసాన్ 16వ విడత డబ్బు జమ కాదు. కాబట్టి వెంటనే ఈకేవైసీని పూర్తి చేయండి. ఈకేవైసీ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ pmkisan.gov.in లోకి వెళ్లి ఫార్మర్ కార్నర్ లో ఉన్న న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి. అక్కడ మీ ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, భూమికి సంబంధించిన వివరాలతో పాటు పూర్తి సమాచారం ఎంటర్ చేయాలి. తరువాత గెట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ మొబైల్ నంబర్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ కోసం ప్రొసీడ్ కావాలి. బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఎంటర్ చేయాలి. అలాగే మీ వ్యక్తిగత వివరాలు ఆధార్ లో ఉన్నట్లుగా తప్పులు లేకుండా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఆధార్ అథెంటికేషన్ సక్సెస్ అని వస్తే మీ పని పూర్తయిపోయినట్లే. ఇవన్నీ పూర్తి చేసిన మీ అకౌంట్లలో డబ్బు జమ కానట్లయితే వెంటనే హెల్ప్ లైన్ నంబర్ కి ఫిర్యాదు చేయండి. పీఎం కిసాన్ యోజన హెల్ప్ లైన్ నంబర్లు 155261 లేదా 1800115526 టోల్ ఫ్రీ లేదా 01123381092 ఈ నంబర్లలో సంప్రదిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మీలాంటి 100 మందికి చేరుతుంది. వాళ్ళు కూడా ఈ 16వ విడత డబ్బులు పొందగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్.